ఒకానొక దినమున చెప్పే నాకు వినే మీకు కూడా అర్థమయ్యే రోజు ఒక రోజు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట నింద రహితముగా బ్రతికి ఆయన ఎదుట నిలబడతావా? నింద మోసుకుంటూ ఆయన ఎదుట నిలబడతావా? మోస్తానని చెప్పినప్పుడు సమస్త ప్రయాసపడుచు భారం మోస్తున్న సమస్త చెల్లారా నా యుద్ధకు రండి, నేను మీకు చచ్చిపోయి మట్టిలోనికి వెళ్ళిన తర్వాత నీకేం అర్థం కాదు ఇంకా బ్రతుకున్నప్పుడే. అందుకనే వాడు చెప్పాడు, అసలు నువ్వెవరని. ఆయన ఇందాక చెప్పాను, ఆయన ఉన్నతమైన మహిమ ఎదుట అసలు నువ్వెవరు, నేనెవరు? నువ్వు మారితే ఆయన ఎందుకు సంతోషపడాలి? ఆయన ఒక్కడే కాదు, పరలోకమంతా కూడా సంతోషపడుతుందంట. నువ్వొక్కడివి మారు మనసు పొందితే, నువ్వొక్కడివి రక్షణ పొందితే, నువ్వొక్కడివే దేవుని వైపు మళ్ళితే, నీ ఒక్కడివి ఆయన మార్గంలో నీకు వస్తే పరలోకమంతా కూడా ఒక్కసారి స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు పరిశుద్ధుడు 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 ప్రతిగానం చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ మారు మనసు పొందుకుంటావో, ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, ఎప్పుడైతే నీ చెడు క్రియలన్నీ కూడా మానేసి ఆయన వైపు చూస్తావో, పరలోకమంతా కూడా ఒక్కసారి నిన్ను గురించి మాట్లాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా.